మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. మునగాకు సూప్. వావ్, మునగాకు సూప్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే మునక్కాడలు మనం సాంబార్ అలా చేసుకుంటాం, ఆకు చాలా తక్కువగా యూజ్ చేస్తాం, బట్ స్టిల్ మనం చాలా వెరైటీస్ చేసాం అందులో. బట్ సూప్ అనేది డిఫరెంట్ గా ఉంది. చూద్దాం ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఏంటంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి, గ్రీన్ లీవ్స్ ఎక్కువ తీసుకోవాలి అంటారు. సో ఇది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయము. మునగాకు అనేది చాలా మంది ప్రిఫర్ చేయరు. ఆకుకూర, తోటకూర, పాలకూర ఇలాగే యూజ్ చేస్తుంటారు. సో ఇది మాత్రం పర్ఫెక్ట్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో, పైగా సూప్ అంటే మనకి ఏంటంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం అనమాట. నాకు తెలిసి మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో ముందుగా కొంచెం ఆయిల్. ఓకే, సో ఈ సూప్ లో అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా మనకు కనిపించట్లేదు కాబట్టి మీల్ రీప్లేస్మెంట్ గా యూజ్ చేయొచ్చా అనే ఒక డౌట్ ఉంది. ఎవరైతే చాలా లో క్యాలరీ డైట్ ఫాలో అవుతారో వాళ్ళది మీల్ రిప్లేస్మెంట్ లాగా యూజ్ చేయొచ్చు, ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్, లంచ్ కాకుండా. బట్ ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ కి చేస్తున్నారో వాళ్ళకి సాలడ్స్ కానీ లేదంటే కొంచెం దలియా ఆకు మళ్ళీ తీసుకుంటారు కదా, దాంతో పాటు ఈ సూప్ ఒక 200 ml తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం. ఓకే, అల్లం, వెల్లుల్లి, సో చాలా మందికి ఏంటంటే సూప్ లో ఏమీ కనిపించకూడదు అంటారు, బట్ కొంతమందికి ఆ క్రంచీనెస్ అప్పుడప్పుడు అలా తగులుతుంటే బాగుంటది. సో మనం ఇందులో చక్కగా వెల్లుల్లి తగులుతుంటది, మనం ఆనియన్స్, టొమాటోస్ కూడా వేస్తాం కాబట్టి ఫిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది. కొంచెం సాలిడ్ కాబట్టి కొంచెం ఫిల్లింగ్ గా ఉంటది. రీప్లేస్మెంట్ చేయొచ్చు. కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం మనకు థిక్గానే వస్తుంది. సో ఇంకా కొంచెం వెజెస్ యాడ్ చేసుకోవాలి అంటే గ్రేటెడ్ క్యారెట్ అలా కూడా యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆనియన్స్, సో కొంతమందికి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. సో మునగాకు అలా ఎవరికైనా కాంట్రా ఇండికేషన్, క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి? ఎవరికి ఉండదు, బట్ ఎవరైతే బ్లడ్ థిన్నర్ కి సంబంధించిన మెడికేషన్స్ లో ఉంటారో వాళ్ళు వైటమిన్ కే కి సంబంధించిన ఫుడ్స్ అన్ని కూడా తక్కువ తీసుకోవాలి. కాబట్టి మునగాకు కూడా వాళ్ళు తీసుకోకుండా ఉంచాలి, బికాజ్ ఇది కూడా మనకు వైటమిన్ కే. ఓకే, సో బ్లడ్ థిన్నింగ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎస్, అవును. ఓకే, సో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వాటర్ కూడా పోస్తాం, బాయిల్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ టమాటో ముక్కలు, ఓకే. సో నెక్స్ట్ ఏమైనా స్పైసెస్ అలాగేమైనా తెచ్చారా? స్పైసెస్ కూడా వేద్దాం. కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో కొన్ని వాటర్ ఎక్కువే పోస్తాం కాబట్టి కొంచెం సాల్ట్. అది మిక్స్ చేసేసుకొని మనం మునగాకు కూడా వేసుకుంటాం. ఓకే, సో పర్ఫెక్ట్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు కూడా వేసేస్తున్నాం. సో గ్రీన్ లీఫీస్ ఎంత వేసినా స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి త్వరగా. సో చాలా మంది ఏంటంటే ఇలా కాకుండా ఇంతవరకు తీసుకొని మిక్సీ కూడా పట్టేసి మరీ థిక్గా అంటే ఓన్లీ సెమీ సాలిడ్గా అలా కూడా తీసేసుకుంటూ ఉంటారు అనమాట. సో మనం కొంచెం కన్సిస్టెన్సీ అనేది హార్డ్గానే చూస్తున్నాం కాబట్టి మనం మిక్సీ పట్టాల్సిన అవసరం. అవి బాగా ష్రింక్ అయిపోయాక మనం వాటర్ పోసి బాయిల్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ చక్కగా ష్రింక్ అనేది వచ్చేసింది. నేను ఇంకా వాటర్ వేసుకున్నాను మరి. వాటర్ వేసేసి
పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇలాంటి సూప్స్ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఉన్న సూప్స్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అంటే వీక్లీ ట్వైసా లేకపోతే థ్రైస్ తీసుకోవచ్చు? సో గ్రీన్ లీఫీ అనేది ఎవ్రీడే మన డైట్ లో ఉండాలి. కర్రీ పరంగా కావచ్చు, ఏదైనా స్నాక్స్ లాగా కావచ్చు, లేదంటే ఐదర్ ఇలా సూప్స్ అయినా కావచ్చు. బట్ ఎవ్రీడే మనము ఏదైనా ఒకటి గ్రీన్ లీఫీకి సంబంధించి రెసిపీ మాత్రం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఓకే, పర్ఫెక్ట్. ఇదైతే చక్కగా బాయిల్ అవ్వాలి. ఓకే పల్లవి, సో చక్కగా మరిగిపోయినట్టుంది. ఒకసారి చూద్దాం మరి. యా, చూసేద్దాం. సో ఏంటంటే ఇట్లా ఓపెన్ చేయగానే ఆ ఫ్లేవర్స్ అరోమా తెలిసిపోతుంది పర్ఫెక్ట్ గా కుక్ అయిందా లేదా అని. ఇదైతే చక్కగా మరిగింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, మునగాకు సూప్ రెడీ అయిపోయింది. యా, టేస్టీ మునగాకు సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునగాకు సూప్ కి కావలసిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మునగాకు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మునగాకు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేసి బాగా వేగాక మిరియాల పొడి తగినంత, ఉప్పు, మునగాకు, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు సూప్ రెడీ. మెయిన్ బిల్డింగ్. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.